इसीलिए हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. నిన్న నరేంద్ర మోడీ విజిట్ టు హైదరాబాద్ చాలా స్పెక్యులేటివ్గా జరిగింది. ఫస్ట్ ఈజీ టాపిక్ నుంచి తర్వాత రేవంత్ రెడ్డి గారి టాపిక్కి వెళ్దాము. మీరు మాతో కలవండి అన్న స్టేట్మెంట్ దాకా ఈరోజు పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఆయన వచ్చింది 4,900 కోట్ల పనికి శంకుస్థాపన చేయడానికి. ఇది తెలంగాణలో ఒక బిగ్ మూవ్ కింద చూడాలి. అంటే ఒక కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్ సీఎం అండ్ పిఎం ఎస్టాబ్లిష్ అయింది నా మీటింగ్లో. ఆ మీటింగ్లో పాలిటిక్స్ మాట్లాడకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి ఏకీభవిస్తూ నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అయిన టర్మే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా స్పెక్యులేషన్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో స్పెక్యులేషన్గా మారింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు బీఆర్ఎస్. ఈ హీటెడ్ టాపిక్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక లైటర్ మూమెంట్, బట్ అది హార్డ్ కోర్ పొలిటికల్ మూమెంట్ యాక్చువల్గా. నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు పరామర్శించడానికి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అప్రాక్సిమేట్లీ 1 or 20 minutes స్పెండ్ చేశారు నరేంద్ర మోడీ. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి 20 నుంచి 25 నిమిషాల టైం స్పెండ్ చేశారు. పేపర్లో వచ్చిన వరకు తేనేటి విందు, తర్వాత ఆంధ్ర స్నాక్స్, ఇవి పక్కన పెడదాం ఒక్క నిమిషం. బట్ చంద్రబాబు నాయుడు గారిని కలవటం వెనకమాల ఒక రాజకీయ ఎత్తుగడ ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తే అంత ఈజీగా ఒక పిఎం మిగతా వాళ్ళ రెసిడెన్సెస్కి వెళ్ళటం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఆప్ చేసుకున్నారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో టీడీపీ మద్దతు బీజేపీతోనే ఉండాలి, ఇప్పటి నుంచే కలిసి పనిచేయాలి. నెక్స్ట్ 2 years టార్గెట్ తెలంగాణగా పెట్టుకున్న మోడీ షాకి ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడున్న టీడీపీ ఓట్ సంఖ్యాబలం అంతా బీజేపీతో తోడ్పడి రేవంత్ ప్రభుత్వాన్ని తొక్కేయాలి. డెఫినెట్లీ ఇది వాళ్ళ ఎజెండా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా 2 ఏళ్ళ ఎజెండా పెట్టుకుంటారు. 2 ఏళ్ళ ఎజెండాలో ఆ స్టేట్ని కైవసం చేసుకొస్తారు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ వెస్ట్ బెంగాల్. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। మనం చూస్తూనే ఉన్న ఓట్లని తీసేశారు, దీదీని దింపేశారు. మొత్తానికి అక్కడ సువేందు అధికారిని తీసుకెళ్ళి సీఎం పీఠం ఎక్కించారు. బట్ ఓటకంగా అక్కడ గెలిచారు తప్ప ఈరోజు ప్రజల మనసుల్లో వాళ్ళకున్న వాల్యుయేషన్ ఏంటి? ఆ టాపిక్ ఇంకో సెపరేట్ షో చేద్దాం, దీంట్లో కలపకూడదు. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ బాల్ గేమ్. ఈరోజు మీకు చేసి చెప్తాను నేను. బట్ ఫటాఫట్ ఒక్కసారి చూస్తే గనక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, అది తెలంగాణలో నిన్న విజిట్ జరుగుతున్న తరుణంలో ఆయన వెళ్ళటం అనేది హెవీ స్పెక్యులేషన్. ఇక్కడ రానున్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని నడవాలి. ఎందుకంటే పొత్తు ధర్మ ప్రకారం ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో విజయం కైవసం కావటానికి వాళ్ళ మద్దతు కావాలి. 2 ఏళ్ల తెలంగాణ 2028 డిసెంబర్కి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలి అన్న కోరిక. ఈ పొత్తు ధర్మాన్ని ఒక నిమిషం పక్కన పెడితే, నిన్న ఆయన సదస్సుకు వచ్చారు. వచ్చిన తర్వాత 9,400 కోట్ల పనులకి శంకుస్థాపన, వర్చువల్ లాంచెస్ జరిగినాయి. వర్చువల్ లాంచెస్ జరిగినప్పుడు మోడీ గారు మనందరికీ, అంటే యుద్ధం అయిన తర్వాత మొదటిసారి మనకి ఒక మంచి జ్ఞాన గుళికలు ఇచ్చారు ఆయన. ఏంటంటే ఇంట్లో పెళ్ళిళ్ళున్నా ఫంక్షన్స్ ఉన్నా బంగారం మాత్రం కొనకండి. ఇదివరకు యుద్ధాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు బంగారం దానం చేసేవాళ్ళు. మిమ్మల్ని దానం చేయమని నేను అడగట్లేదు, కానీ బంగారం కొనకండి అని ఒక రైట్ అడ్వైజ్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే స్పెక్యులేషన్ విపరీతంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తే ఈ యుద్ధం వల్ల ఎక్కడా కూడా మనీ సర్క్యులేషన్ అనేది అయిపోతుంది. మనం చూస్తే కనుక హెవీ ట్రాన్సాక్షనల్ వాల్యూస్ ఆగిపోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాకప్ అయిపోతుంది. మీరు చేయకండి. హై ప్రైజింగ్లో వెళ్తుంది గోల్డ్ అని ఫెంటాస్టిక్ అడ్వైజ్ ఇచ్చారు.
అట్ ద సేమ్ టైం పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్స్ని, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్స్ని కూడా కొంచెం తగ్గించండి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని తీసుకురండి అని ఫెంటాస్టిక్ అడ్వైస్ ఇచ్చారు. ఫారిన్ టూర్స్కి వెళ్ళకండి, కొంచెం కర్టైల్ చేసుకోండి, ఖర్చులు అదుపులో ఉంచుకోండి, ఈ సంవత్సరం రాబోయేదంతా గడ్డు కాలం అని ముందే అనౌన్స్ చేశారు. దీంతో ప్రజలకి ఒక ఊరట. ప్రైమ్ మినిస్టర్ వచ్చి అలార్మింగ్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వెరీ ఫెంటాస్టిక్ మూవ్ వాట్ బీజేపీ డిడ్. ఇక్కడ దాకా బాగానే ఉంది. సదస్సులో రేవంత్ రెడ్డి గారు పాలిటిక్స్ గురించి మాట్లాడొద్దు అని చెప్పన్నారు. వీలైతే ఎడిటర్ బయట వేయండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నారు, इसीलिए हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है. దాని తర్వాత మోడీ గారు చాలా ఫెంటాస్టిక్గా సిచ్యువేషన్ టర్న్ చేసుకుంటూ ఒక వర్డ్ అన్నారు. ఫస్ట్ ఆ వర్డ్ ఏందో, అస్సలు పొలిటికల్గా రగులుతున్న చర్చ ఇదే, దీనిపైన డిస్కస్ చేద్దాం. हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. గుజరాత్కి ఎంత ఇచ్చారో మీరు మీ టెన్యూర్లో అంతే అమౌంట్ మీకు ఇస్తాను అన్నారు. క్లౌడ్లోంచి విపరీతమైన రోరింగ్ అప్లాజ్ వచ్చింది. వచ్చిన తర్వాత నా ఎస్టిమేట్ ప్రకారం ఒకవేళ గుజరాత్కి మీరు ఎంత ఇచ్చారో నేను అంతే ఇస్తే గనక మీకు నేను ఇచ్చిన దాంట్లో సగం కూడా రాదు, మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడ చేరటానికి నాతో కలవండి అన్నారు. ఇట్ ఈస్ అ పబ్లిక్ ఓపెన్ ఆఫర్, దీంట్లో నెగోసియేషన్ ఏం లేదు. దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్ లైన్స్. 2028 డిసెంబర్కి వచ్చే ఎన్నికలకి నువ్వు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి నీ తెలంగాణని పైకి తీసుకెళ్లాలంటే జాయిన్ విత్ మీ అన్న ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి చాలా అతపాతాళానికి పడిపోయిన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీకు స్లైడ్ వస్తుంది చూడండి. ఇక్కడ గుజరాత్కి ఎంత ఇచ్చారు అన్న దానిపైన ఎస్టిమేట్ చూసుకుంటే గుజరాత్ ఎలొకేషన్ సపోర్ట్ ఫర్ 5 year క్రెడిట్ ఫిగర్ చూసుకుంటే 60,000 కోట్లు. దాని తర్వాత అడిషనల్ అమౌంట్ గుజరాత్ గవర్నమెంట్ వర్సెస్ అడిషనల్ అమౌంట్ 73,824 కోట్లు. ఇండియా వైడ్ చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 ఏళ్లకి 12.4 లక్షల కోట్లు. దట్ మీన్స్ గుజరాత్ cited share was only a small fraction of total India wide spending, but Gujarat was still among the major recipient industrial states during the period of Congress leaders. అది మేజర్ స్టేట్ కింద ఉంది, బట్ అంత ఇక్కడ రాట్లా తెలంగాణకు. సో సగం ఇస్తాము, ముప్పావు ఇస్తాము అన్న మాటలు రాజకీయ ఎత్తుగలు. మన్మోహన్ సింగ్ టెన్యూర్లో జరిగిన లెక్కలే నేను మీకు తీసుకొస్తున్నాను. ఏ కొత్త లెక్కలు కావు, పాత లెక్కలు కావు. సో ఈ రకంగా చూసుకుంటే మోడీ లిటరలీ తెలంగాణ అభివృద్ధి 3 trillion ఎకానమీ డ్రీమ్ని సాధ్యపరచాలంటే మేము మీతో తోడుకుంటాం, కానీ రేవంత్ మీరు నాతో ఎందుకు ప్రయాణం చేయకూడదు అని ఇన్విటేషన్ ఇచ్చారు. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. దీనివల్ల ఫస్ట్ దెబ్బ పడేది బీజేపీకే. ఎందుకంటే బీజేపీలో రేవంత్ రెడ్డిని మించిన స్టార్ ఫేస్ లేదా? బండి సంజయ్ కొడుకు పైన ఈరోజు వస్తున్న ఆరోపణలు, పాక్సో కేస్, ఇవన్నీ ఉన్న తర్వాత బీజేపీకి ఒక్క స్ట్రాంగ్ ఫేస్ కూడా లేకపోయే తరుణంలో రేవంత్ రెడ్డినే బహిరంగ సభలో ఆహ్వానించడం జరిగిందా? ఇది జోక్ కాదు, ఇది ఒక సీరియస్ పొలిటికల్ కమెంట్, సజెషన్. కమెంట్ కూడా కాదు, ఇది సజెషన్. ఈ పొలిటికల్ సజెషన్ వదిలి చూశారు. దట్ మీన్స్ వాట్? మీరు వచ్చేయండి, మీ కళ అప్పుడు తీరిపోతుంది. అంటే
$3 trillion ఎకానమీగా మీరు వెళ్ళాలనుకున్న కళ తీరిపోతుంది. అదే మీరు కాంగ్రెస్లో ఉంటే కళ తీరటానికి గుజరాత్ మీరు ఎంత ఇచ్చారో అంతే ఇస్తాను నేను. బట్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ జరిగిందండోయ్. ఒకటి బీజేపీకి డిమినిషింగ్ వాల్యూ అయింది దీనివల్ల. ఇంకొకటి ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫేజ్ ఆఫ్ ఇండియా అయిపోయింది, నాట్ జస్ట్ తెలంగాణ. ఇప్పటిదాకా ఏఐసిసిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తర్వాత రేవంత్ రెడ్డి పేరు వచ్చే స్టార్ క్యాంపెయినర్ కింద. ఇప్పుడు ఇదే స్టార్ క్యాంపెయినర్ మోస్ట్ సార్టెడ్ అవుట్ ఫేస్ ఇన్ ఇండియా అవుతున్నారు. సౌత్లో పగ్గం చేపట్టాలంటే రేవంత్ రెడ్డి ఉండాలని. దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికైంది మళ్ళీ ఇక్కడ? కాంగ్రెస్కి. మనం ఒక్కొక్కసారి అనే మాటలు మిస్కాలిక్యులేటెడ్గా వెళ్తాయి, దాని ఇంటర్ప్రిటేషన్స్ చిలకలుగా వెళ్తాయి. సో ఈ ఇంటర్ప్రిటేషన్లో రేవంత్ రెడ్డి ఈరోజు స్ట్రాంగ్ ఫేస్, కాంగ్రెస్కి ఒక స్ట్రాంగ్ ఫేస్ ఉంది. ఆ ఫేస్ని నాతో నడవండి నరేంద్ర మోడీ ఇన్వైట్ చేశారంటే దట్ మీన్స్ వాట్? మీ దగ్గర బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మా కంపెనీకి మీరు వచ్చి పని చేయొచ్చు కదా అంటే దట్ మీన్స్ వాట్? మా దగ్గర లేరు, మీరే గొప్ప అనే కదా. చిన్న కంపెనీ స్టైల్లోనే ఇలా అనుకుంటే స్టేట్ వైడ్ లీడర్కి డైరెక్ట్ పిఎం వచ్చి ఇన్విటేషన్ ఇస్తుంటే దట్ మీన్స్ వాట్? సో ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చాలామంది మేము సీఎం అవ్వాలి, మేము సీఎం అన్న వాళ్ళకి కూడా చెక్ పడిపోయింది. అండ్ నేను చేసిన స్టేట్మెంట్తో బీజేపీ కింద పట్టడం ఒక పాట పక్కన పెట్టండి, కాంగ్రెస్ ఉవ్వెత్తున పైకి లేసింది. ఫండింగ్ ఎంత వస్తుందన్నమాట నాకు తెలీదు. ఆయన గుజరాత్కి సరిపడా ఇస్తారా, లేకపోతే మన్మోహన్ సింగ్ టెన్యూర్లో ఇచ్చిన దానికి హాఫ్ ఇస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ హీ హ్యాస్ ఐడెంటిఫైడ్ హిమ్ యాజ్ అ స్ట్రాంగ్ ఫేస్, రెప్యూటెడ్ ఫేస్ ఎమర్షన్ అయిపోయింది ఇక్కడ. ఇది అవ్వటం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ పడిన పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్తో పొత్తులోకి ఉంటారు అని చెప్పి ఉవ్విళ్ళాడుతున్నారు ఆల్రెడీ వాళ్ళు, అది బయటకు వినిపించదు అంతే. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికన్నా కలవాల్సిన పార్టీయే, ఎప్పటికన్నా కపిలించాల్సిన పార్టీయే. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయకపోతే ఎక్కడికి ఎవరికి సీట్లు రావు అన్న ఒక ప్రణాళిక వ్యూహరచన ఉంది. కానీ అక్కడ కూడా ఫేస్ వాల్యూ లేనట్టేగా. ఈయన ఎత్తారంటే కాంగ్రెస్ని విమర్శిస్తూ, కాంగ్రెస్ పైన ప్రతిదాడి చేస్తూ ఇక్కడ బీజేపీనే రావాలనుకుంటున్న నరేంద్ర మోడీ నాతో ప్రయాణించండి ప్లీజ్ అని అడిగిన ఫేస్ వాల్యూ రేవంత్ రెడ్డి. ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన పార్టీ మారటం అనేది ఇంపాసిబుల్ అనుకున్న జరగని పని. ఒక్కవేళ వచ్చే ఎన్నికలకి రేవంత్ రెడ్డి సీఎం కాదు అనుకుంటే పిలవడానికి ఎన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయో రెడీగా ఉన్నాయి చూడండి. వెళ్తారా వెళ్ళరా అన్న విషయం పక్కన పెట్టండి. బట్ హీ ఎమర్జ్డ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫేస్. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పి చాలా గట్టి పట్టుదలలో ఇప్పుడు 2 ఏళ్ల ప్రణాళిక వేసుకున్న వీళ్ళు ఇక్కడి నుంచి చాలా సీరియస్ ఫోకస్ తెలంగాణ మీద ఉంటుంది. సో ఇట్ ఈస్ హై టైం రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక రకంగా నిన్న ఎంత పీస్ఫుల్గా మీటింగ్ జరిగిందో అట్ ద సేమ్ టైం ఇట్స్ అ వెరీ వర్కింగ్ అప్ మూమెంట్. వచ్చే 2.5 సంవత్సరాలైనా ఎక్కువ కష్టపడకపోతే కపళ పెంచడం వీళ్ళకి చాలా ఈజీ. ఎందుకంటే పక్కన వెస్ట్ బెంగాల్ చూసాం, చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారికి ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. సింగిల్ మ్యాన్ ఎజెండా ఇక్కడ నడుస్తుంది. ఇఫ్ హీ విన్స్ హీ విల్ విన్ ష్యూర్లీ, ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అలా ఉంది. అండ్ బీజేపీ ఇట్ సెల్ఫ్ హ్యావ్ లిఫ్టెడ్ హిమ్ సో మచ్. కానీ సింగిల్ మ్యాన్ ఎజెండాతో పాటు తోడ్పడతా మిగతా టీం అందరూ పార్టిసిపేట్ చేస్తే ఇట్ ఇస్ అ క్లీన్ స్వీప్ ఫర్ కాంగ్రెస్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్స్. ఆల్రెడీ కేరళలో ఆయన మద్దతు వల్లే గెలిచింది. తెలంగాణ రెండోసారి గెలవడం పెద్ద విశేషం ఏం కాదు. బట్ మోడీ షా ప్రభావం మాత్రం ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువ ఉంటుంది, రాసి పెట్టుకోండి. సో నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్, మోడీ గారు చేసిన స్టేట్మెంట్ మాతో రండి కలవండి అన్న విషయం జెనరిక్ స్టేట్మెంటా, హ్యూమరస్ స్టేట్మెంటా, లేకపోతే అదొక సజెషనా? మీ ఒపీనియన్స్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.